డీకే శివకుమార్ అనే నేను ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అంతా రెడీ అయింది. ఇవాళ సాయంత్రం 4:05 కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బెంగళూరులో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కానున్నారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. సీఎల్పీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:05 లోక్ భవన్లో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకేతో ప్రమాణం చేయించనున్నారు. కేబినెట్ కూర్పుపై డీకే శివకుమార్ నిన్న పార్టీ హైకమాండ్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీఎంతో పాటు 14 మంది వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ హైకమాండ్తో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చర్చలు జరిపిన అనంతరం తొలి విడత కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరో వారం 10 రోజుల వ్యవధిలోనే కేబినెట్ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. సాయంత్రం 4:05 జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు హాజరు కానున్నారు. డీకే శివకుమార్తో పాటు ప్రమాణ స్వీకారం చేసేవారిలో కేజే జార్జ్, రామలింగారెడ్డి, కృష్ణబైరేగౌడ, యూటీ ఖాదర్, మల్లనగౌడ, బసనగౌడ పాటిల్ ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, లక్ష్మీ బెబ్బాల్కర్ మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇక జి పరమేశ్వర్ డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరిస్తారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 ఏళ్లు పూర్తయిన తర్వాత నాయకత్వ మార్పు జరుగుతోంది. గత కొంతకాలంగా సీఎం మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. చివరకు సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ను సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఇప్పుడు పరమేశ్వర్కు డిప్యూటీ సీఎం పదవి దక్కనున్నట్లు వార్తలు రావడంతో కొత్త ప్రభుత్వంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.